హాయ్ సౌమ్య. హాయ్! ఏం స్పెషల్ ఈరోజు? ఈరోజా స్పెషల్‌గా చేస్తున్నాను. కొత్తిమీర చట్నీ ట్రై చేస్తున్నాను. కొత్తిమీర చట్నీ. హ్మ్. ఓకే. ఒకటి కొత్తిమీర తీసుకున్నాను ఆల్రెడీ. ఆ! ఇది కట్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేయలేదు ఇంకా వాష్ చేయాలి. ఓకే. ఓకే. తర్వాత టమోటాలు 3 తీసుకున్నాను. ఓకే. పెద్ద సైజ్ టొమాటో. పెద్ద సైజ్ టమోటా. ఓకే. ఇది కట్ చేసి పెట్టుకుంటాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇక చూడు గ్రౌండ్‌నట్స్, హ్మ్. అలాగే ఉద్దిబెల్లు, హ్మ్. గ్రీన్ చిల్లీ, ఓకే. అలాగే తెల్లవాయలు. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకే. చూయిస్తాను ఎలా చేయాలో. హ్మ్. టమోటా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు. ఓకే. పెద్ద పెద్ద సైజ్ కట్ చేయాలా? ఓకే. ఎలానో కట్ చేసుకోవచ్చు. ఓకే. ఫైన్. నెక్స్ట్? నేను తర్వాత స్టవ్ మీద బౌల్‌ని పెట్టాను. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం హీట్ అవ్వని. చూడు ఆయిల్ హీట్ అయింది. ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అలా. ఓకే. ఇదేంటి? మెంతులు కొన్ని వేస్తున్నాను. ఓకే. అలాగే ఉద్దిబెల్లు వేస్తున్నాను. హుహు. గ్రౌండ్నట్స్. ఓకే. దీంట్లో తెల్లవాయలు కొన్నే వేస్తున్నాను. మరి పోపుకి కావాలి కదా! అందుకు ఓకే. కొన్ని తెల్లవాయలు వేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం మగ్గించుకుందామంట. ఇందులోకి నేను 4 గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అలాగే రెడ్ చిల్లీ కూడా వేసాను. ఒక 10, 12 అలా తీసుకున్నాను నేను. చూడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇది తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటా. ఓకే. ఇది రోల్లో చేసుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది. సూపర్ ఉంటుంది తెలుసా. కానీ మన ఇంట్లో రోల్ లేదు కదా, అందుకే మిక్సీలోనే వేయాలి. ఇది తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను చూడు. కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే. వాష్ చేసి పెట్టుకున్నాను నేను ఇది కొత్తిమీర. కొత్తిమీర కూడా మగ్గించుకోవాలి, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, కొంచెం టైం పడుతుంది, ఒక 5 minutes అలా. ఫస్ట్ ఇవి సపరేట్గా మిక్సీలో వేసి పెట్టుకుందాం. పొడి చేద్దాం ఫస్ట్ వీటిని. మా ఇంట్లో రోల్ లేదు, అందుకే మిక్సీలో వేస్తాను. రోట్లో వేస్తే టేస్ట్ ఇంకా సూపర్ వస్తుంది. ఇది ఫుల్ ఫ్రై అయిపోయింది చూడు, కొత్తిమీర అంతా బాగా. ఇది కూడా తీసి ఒక ప్లేట్లో సపరేట్ పెట్టుకుంటున్నాను. కూల్ అవ్వలేదు. ఇందులోకి టమాటో కూడా వేస్తున్నాను. టమాటో కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెడదాం, ఫ్రై అయిపోతుంది. టమాటో మగ్గుతున్నాయి. 2 minutes అంతే మగ్గిపోయింది. ఫస్ట్ ఇది మిక్సీకి వేసుకుందామంట. ఇందులోకి తగినంత సాల్ట్ వేసాను నేను, టేస్ట్కి తగ్గట్టు. ఎన్నో మిక్సీ సౌమ్య ఇది? 3 మిక్సీ. ఇందులోకి నేను ముందుగా నానబెట్టుకున్నాను చింతపండు. ఓకే. చింతపండు వేస్తున్నా. ఇంకొకసారి తిందామంట. ఇందులోకి కొత్తిమీర వేస్తున్నాను. టమాటో ఫ్రై చేశాను కదా, అది కూడా వేసుకుంటున్నాను. కచ్చా పచ్చగా నేను రుబ్బుకుంటున్నాను. ఇందులోకి పచ్చి ఆనియన్ వేసాను చూడు. ఆడిచ్చిన తర్వాత దీంట్లో తీసుకున్నాను అంతా. ఇక పోపు ఒకటి పెట్టేద్దాం. జీలకర్ర, ఆవాలు, మగ్గించుకోవాలి. అలాగే ఇంగువ కూడా వేస్తున్నాను నేను, టేస్ట్ కోసం ఇంగువ. స్మెల్ అయితే అదిరిపోతుంది కదా. ఇప్పుడైతే దోశ చేస్తాను నేను. దోశలో టేస్ట్ చేద్దామన్న. రైస్లో కూడా బాగుంటుంది టేస్ట్. టేస్ట్ ఎలా వచ్చిందో చూసి చెప్తాను. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. మీకు కూడా కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.